రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల మొదటి విడత ప్రచారం ముగిసింది. 10 రోజులుగా మైకులు డప్పు చప్పుళ్లతో మారుమోగిన పల్లెల్లో అంతా ఒక్కసారిగా నిశ్శబ్దం. ఇక మిగిలింది మందు బాటిల్, చికెన్ ముక్క అన్న ప్రచారం జోరుగా పల్లెల్లో సాగుతున్న పరిస్థితి. అభ్యర్థులు ఎవరికి వారు లాబీయింగ్లో తలమునకలై ఉన్నారు. ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఆఖరి అస్త్రాలను రంగంలోకి దింపుతున్నారు. ఆఖరి గంటల్లో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాల్లో మొదటి దశలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలతో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. మిగిలి ఉన్న ఒక్క రోజులో ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. రాత్రికి రాత్రే గ్రామ శివారులోని దారుల మీదుగా లక్షల రూపాయల మద్యాన్ని గ్రామాల్లోకి తరలిస్తున్నారు. గ్రామాల్లో రాజకీయ వేడి పెరిగే కొద్దీ మద్యం వినియోగం కూడా అదే స్థాయిలో పెరుగుతోందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. గ్రామ పంచాయతీలు, దాదాపు శివారు గ్రామాల పరిధిలో బెల్టు దుకాణాల్లో ఇప్పటికే రోజుకు 2 కోట్ల నుంచి 5 కోట్ల వరకు వ్యాపారం జరుగుతోందని లెక్కలు వేసుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఈ వ్యాపారం రెట్టింపవుతుందని అంచనా. పలువురు ఓటర్లను ఆకర్షించడంలో నగదు, గిఫ్టులతో పాటు మద్యం కీలక పాత్ర పోషిస్తోంది. రోజువారీగా ఒక్కో బెల్టు దుకాణం నిర్వాహకులు కొనుగోలు కంటే అదనంగా ఖరీదు చేస్తున్నారనే ప్రచారము జోరందుకుంది. ఇందులో ఎక్కువగా క్వార్టర్, హాఫ్ బాటిల్సే ఉంటున్నాయి. ఇక మొదటి దశ సర్పంచ్ ఎన్నికలు 11న జరుగుతున్నాయి. అందులో భాగంగా గ్రామాల్లో సర్పంచ్లు, వార్డు మెంబర్లుగా పలువురు అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ప్రచారం ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి అంతర్గతంగా ఓట్లను సంపాదించడంపైనే నెలకొంది. గ్రామాల్లోని అన్ని వార్డుల్లో ఇప్పటికే తమకు నచ్చిన కార్యకర్తల ఇళ్లలో ఓట్ల కోసం పంచే డబ్బులు దాచారన్న ప్రచారము కూడా జరుగుతోంది. ఎన్నికల ప్రచారం ముగియగానే అర్ధరాత్రి ఓటర్లను కలిసి వారికి మద్యంతో పాటుగా నగదు పంచడానికి ఇప్పటికే సిద్ధం చేసి పెట్టారన్నది టాక్. ఓటరు తమకు ఓటు వేసే విధంగా చేతిలో మద్యం పెట్టి మరో చేతిలో 1000 నుంచి 4000 వరకు ఇచ్చేందుకు సర్పంచ్ అభ్యర్థులు సిద్ధమయ్యారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇక బెల్టు దుకాణాల నిర్వహణపై ఎక్కడా ఆంక్షలు కనిపించడం లేదని అనేక గ్రామాల ప్రజలు బాహాటంగానే మాట్లాడుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాల బోర్డర్లో చెక్పోస్టులు, పోలీసుల తనిఖీలు ఉన్నప్పటికీ వారి కళ్లు గప్పి బెల్టు షాపు నిర్వాహకులు మద్యాన్ని గ్రామాలకు తరలించేస్తున్నారు. గ్రామాల్లో ఫుల్ జోష్లో నడుస్తున్న మద్యం రాజకీయాలు పంచాయతీ ఎన్నికలకు కొత్త రంగును పులుముతున్నాయి. ఖర్చుల్లో సైతం ప్రధాన భూమికను పోషిస్తున్నాయి. రైట్, మొత్తంగా నిన్న మొన్నటి వరకు ప్రచారాలతో హోరెత్తించిన అభ్యర్థులు ఇక ప్రచారం ముగియటంతో మొత్తంగా గ్రామాల్లో అయితే ఇప్పుడు మైకులు మోగబోయి నిశ్శబ్ద వాతావరణం అయితే కనిపిస్తుంది. నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఏ విధంగా ఇప్పుడు పరిస్థితి ఉంది, ఓటర్లను పోలరైజ్ చేసేందుకు అభ్యర్థులు ఎటువంటి అస్త్రశస్త్రాలను సంధిస్తున్నారో డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, చూస్తున్నాం పంచాయతీ ఎన్నికలు ఎప్పుడూ లేనంత రసవత్తరంగా సాగుతున్నాయి. గ్రామాల్లో ఒకవైపు రాజకీయ చైతన్యం వచ్చిందని భావించాలో లేదంటే అక్కడి నుంచి ఇక రాజకీయంగా నెక్స్ట్ స్టెప్స్ వేద్దామని భావిస్తున్నారో తెలియట్లేదు. కానీ ఈసారి యువత రాజకీయాల్లో పాల్గొంటున్నారు. అదేవిధంగా చూస్తే మొత్తంగా పెద్ద ఎత్తున సార్వత్రిక ఎన్నికలకు ఏ విధంగా జరుగుతాయో ఆ తరహాలో ఈసారి పల్లెపోరు కనిపిస్తోంది. ఏంటి డీటెయిల్స్? నల్గొండ జిల్లా వ్యాప్తంగా అసలు ఏం జరుగుతుంది? రైట్ వంశీ, మొదటి విడత పంచాయతీ ఎన్నికల సంబంధించి ప్రచారం అయితే ముగిసింది. అయితే ఇన్ని రోజులు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క అనేటువంటి రేంజ్ లో ఇప్పుడు రాజకీయాలు అయితే నడుస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రచారం సంబంధించి ఎన్ని రాజకీయ ఎత్తులు వేసినప్పటికీ కూడా అభివృద్ధి విషయానికి సంబంధించి కావచ్చు, అక్కడ గ్రామ సంబంధించిన సమస్యల విషయంలో ఇటు ప్రజలకు ఎలాంటి హామీలు ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ పోల్ మేనేజ్మెంట్ మాత్రం చాలా కీలకంగా మారిందని కూడా చెప్పొచ్చు. ఇప్పటికే పోల్ మేనేజ్మెంట్ లో రాజకీయ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ప్రజలను ఆకర్షించేటువంటి ప్రయత్నాలు అయితే షురూ చేశారని కూడా చెప్పొచ్చు. ఇప్పటికే గ్రామాలకు సంబంధించి ఆయా ప్రధాన పార్టీలకు సంబంధించి ఇటు ఓటర్లను ఆకర్షించేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు కాబట్టి తక్కువ ఓట్లు ఉంటాయి కాబట్టి ఇక్కడ ప్రతి ఓటు చాలా కీలకంగా మారినటువంటి నేపథ్యంలో గ్రామానికి సంబంధించిన ఓటర్లు ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఓటర్లందరినీ కూడా గ్రామానికి రప్పించేటువంటి ప్రయత్నాలు, ఎత్తులు వేస్తా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఇన్ని రోజులు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థులు
చాలా వ్యూహాత్మకంగా ఇటు ప్రచారం చేయడం జరిగింది. అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీ మద్దతుగా ఉన్నటువంటి అభ్యర్థులేమో తాము అధికారంలో ఉన్నాము కాబట్టి ఆ పనులు చేయడానికి ముందుకొస్తామని కూడా పనులు త్వరగా అభివృద్ధి పనులు అవుతాయని కూడా ఇటు ప్రజలకు కొన్ని హామీలు ఇచ్చారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన అభ్యర్థి బలపరిచినటువంటి అభ్యర్థులు కూడా అదే రేంజ్ లో ప్రజలకు కూడా హామీలు ఇస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది. ఇంకా 2.5 ఏళ్ళు అయితే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. ఆ తర్వాత 2 ఏళ్ళు మనమే అధికారంలో ఉంటామనేటువంటి భరోసాను కూడా ఇటు ప్రజల్లోకి తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ విధంగా కూడా ఎత్తులు పై ఎత్తులతో కూడా ఆ ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు అయితే చేశారు. కానీ ఇప్పటిదాకా ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అనేటువంటి రేంజ్ లో ప్రస్తుతం పాలిటిక్స్ నడుస్తా ఉన్నాయి. గ్రామాల్లో పోటాపోటీగా ఓటర్లను ప్రలోభ పెట్టేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చాలా గ్రామాల్లో ఇటు మద్యము మనీ పంపకాలు జరుగుతున్నట్టు కూడా మనకు సమాచారం అంతా ఉంది. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి ఆ గ్రామ పంచాయతీల్లో కూడా భారీ ఎత్తున మనీ చేతులు మారుతున్నట్టుగా తెలుస్తా ఉంది. చాలా గ్రామాల్లో ఇదే పోల్ మేనేజ్మెంట్ చేసేటువంటి ఎత్తులు పై ఎత్తులో రాజకీయ పార్టీ నేతలు ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. వంశీ, రైట్, థ్యాంక్ యూ కిరణ్. మొత్తంగా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో అయితే అభ్యర్థులు నిమగ్నమై ఉన్నారు. మనం స్క్రీన్ పై చూడవచ్చు, ఒక అభ్యర్థి ఏకంగా పాలు గుడ్లను తన మేనిఫెస్టోలో చేర్చి ప్రచారంలో నుంచే హోరెత్తిస్తున్న పరిస్థితి. సో మొత్తంగా పల్లె పోరుకైతే పల్లెలు సిద్ధమైపోయాయి. పల్లెల్లో సర్పంచ్ను ఎన్నుకునేందుకు మొత్తంగా ఓటర్లు అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. సో సార్వత్రిక ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయో అంత రసకందాయంలో ఇప్పుడు పంచాయతీ పోరైతే సాగుతుంది. ప్రధాన పార్టీలన్నీ కూడా, అంటే నార్మల్గా పంచాయతీ ఎన్నికల్లో ఎక్కడా కూడా పార్టీ సింబల్స్ ఉండవు, కానీ ప్రధాన పార్టీలన్నీ కూడా తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. పల్లెల్లో తమ పట్టును తమ ఉనికిని నిలుపుకునేందుకు సాయశక్తుల ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి. సో ఇటు కాంగ్రెస్, అదేవిధంగా బీజేపీ, బీఆర్ఎస్ మూడు కూడా పోటాపోటీగా అభ్యర్థులను బరిలోకి దింపాయి. ఇక ఖర్చు కూడా మించి పెడుతున్నారన్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇక పల్లె సంగ్రామానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ చూసే ముందు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేజ్